నిన్న మొన్న మొత్తం ఇంటర్నెట్ అంతా ఒక విషయమై హల్చల్ చేసింది. ఏంటి మన కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మోయించేశారు పోలీసులు. ఇది ఓవరాల్‌గా టాపిక్. అసలు ఏం జరిగిందనేది కంప్లీట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకుంటే, కుమారి ఆంటీ అనే ఒక ఆవిడ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటూ హైదరాబాద్ వలస వచ్చి ఆంధ్ర నుంచి అక్కడ హైటెక్ సిటీ ఐటీసీ కోహినూర్ దగ్గర ఇప్పుడు ఆవిడ పెట్టినప్పుడు లేదమ్మా ఐటీసీ కోహినూర్ ఇప్పుడొచ్చింది. ఇనార్బిట్ మాల్ పెట్టిన కొత్తలో ఆవిడ అక్కడికొచ్చి ఏంటంటే అది టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి ల్యాండ్ బార్డర్. ఇటువైపు ఆల్రెడీ మన మైండ్ స్పేస్ ఎండింగ్. అక్కడ రోడ్డు పక్కన ఆ రోడ్ బానే కట్టారు ఆఫ్‌కోర్స్. జస్ట్ ఒక చిన్న షెడ్ లాగా వేసుకొని ఆ బండల పైన 4, 5 వేరైటీల కర్రీలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. తర్వాత ఆవిడని చూసి పక్కన ఇంకో ఇద్దరు మెలిసారు. ఎవరి బిజినెస్ వాళ్ళది ఆఫ్‌కోర్స్. సో, వాళ్ళకంటే మనదేదో ప్రత్యేకంగా ఉండాలని ఈవిడేం చేసింది, ఓ 2 వేరైటీలు ఎక్కువ పెంచింది. అవతల వాళ్ళు కూడా అలా ఇవ్వడం స్టార్ట్ చేస్తే, ఈవిడేం చేసింది ఒక్కసారిగా విజృంభించేసి మొత్తం అన్ని వెరైటీలు పెట్టేసిందనమాట. నాన్ వెజ్ ఓ 10 రకాలు, వెజ్ ఓ 10 రకాలు, అదో రకాలు, ఇదో రకం, రైస్ కొన్ని రకాలు ఇట్లా మొత్తం ఒక ఖాందాన్, ఖాందాన్ అక్కడ పెట్టేసేసరికి హిట్ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ తక్కువ ధరకి ఆమె సర్వీస్ అట్లాంటిదనమాట. అంటే ఎవరొచ్చినా రా నాన్న, అమ్మ, నాన్న తీసుకో నాన్న, తీసుకో నాన్న అని పలకరించేది. ఆ పలకరింపులతో చాలామంది వచ్చేవాళ్ళు. అలా మాట్లాడేసరికి చాలామందికి నచ్చి మన ఇన్‌స్టాలో రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. బాగా ఫేమస్ అయింది. యూట్యూబర్స్ గూడా ఎళ్ళడం మొదలుపెట్టారు. మన యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్స్ ఉంటారు గదా! వాళ్ళెళ్ళి ఏం తిన్నావు? ఎలా వండుతావు? ఏం చేస్తావు? ఈ మసాలా ఎక్కడి నుంచి తయారు చేసావు? ఏ చెట్టు నుంచి కాయలు కోస్తావు? ఇలాంటివన్నీ అడుగుతారు. వాళ్ళు గూడా అంతే ఇదిగా అబ్బా! ఇదేదో భలే ఉంది. నాకు ప్రచారం బాగొచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యి చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత శివజ్యోతి గారెళ్లారు. ఆవిడెళ్ళింది అంటే అంత పెద్ద సెలబ్రిటీ వచ్చింది. ఆవిడ దగ్గరికి అనగానే వెంటనే క్యూ కట్టేసి మొత్తం యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఎళ్లారు. రీసెంట్‌గా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సందీప్ కిషన్ గూడా అక్కడికొచ్చాడు. ఇక ఇవన్నీ వచ్చేసరికి ఆవిడ క్రేజ్ పెరిగిపోయింది. ఆవిడ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చే వాళ్ళకంటే ఆవిడని చూసి ఎళ్ళడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే లైన్ బారుడు తిరుగా లైన్ ఉంటది. ఒకేసారి నిండా ఏసుకోవాలి నువ్వు అంతే. ఇది తిని మళ్ళీ ఏదో బఫే సిస్టమ్ లాగా మళ్ళీ ఎళ్లి ఇంకోటి ఏయించుకుంటా అంటే కుదరదు. అప్పటికే పుణ్యకాలం గడిసిపోతది. మొత్తం పెద్ద లైన్ వచ్చేస్తది. సో, అట్లా కుమారి ఆంటీ బిజినెస్ అయితే నిజంగా హ్యాపీగా సాగిందనమాట. 3 వెజ్‌లు, 6 నాన్ వెజ్‌లతో కలకలలాడిపోయేది. వీళ్ళు గూడా జనాలు బానే తినేవాళ్ళు. అండ్ ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే, అక్కడిప్పుడు వరుసపెట్టి ఒక 10, 15 స్టాల్స్ అయితే వెలిసాయి. అండ్ ఒక స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ లాగా తయారైనప్పుడు జనాలు ఇంకా ఎక్కువ వెళ్తారు. అక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉంటది. అక్కడికెళ్ళి లంచ్ చేద్దాం. తక్కువ ధరలో నాన్ వెజ్ ఐటెమ్స్ తినొచ్చు. మహామహులందరూ అక్కడికొస్తారు. ఆ చుట్టుపక్కల ఇంకా ఏముంది ఇనార్బిట్ మాల్ ఉంది గదా! దాంట్లో అంటే ఫుడ్ ఎక్స్‌పెన్సివ్. అక్కడ ఉన్న మిగతా అన్ని కేఫ్స్ అండ్ రెస్టారెంట్స్‌లో గూడా ఫుడ్ ఎక్స్‌పెన్సివే. ఇక్కడ తక్కువ ధరకి ఏదో దొరుకుతుందని జెప్పేసి నిలబడైనా తిందాం అని చెప్పి జనాలెళ్ళేవాళ్ళు. సో, అట్లా బాగా క్రౌడు. కార్‌లొచ్చేవి, బండ్లొచ్చేవి వరుస బెట్టి ఎన్ని 100 బండ్లు ఉండేసరికి అసలు ఏం జరుగుతుందిక్కడ? ఒక మాల్‌కి ఉండేటువంటి ట్రాఫిక్ అన్నమాట అది. మిగతా వాహనదారులు అటు ఇటుగా వెళ్ళే వాళ్ళకి ఇబ్బందయిపోయింది. అంటే అప్పుడంటే అంత ఆవిడ ప్రారంభించిన కొత్తలో అంత ఫ్లోటింగ్ క్రౌడ్ లేదు కానీ, ఇప్పుడు ఆ రోడ్‌లన్నీ కూడా ఎప్పుడైతే ఈ ఐకియా ఇవన్నీ వచ్చిన తర్వాత దారి మళ్లింపులు చేశారు. మీరు అటెళ్ళాలంటే ఇటెళ్ళండి, ఇటెళ్ళాలంటే అటెళ్ళండి అని మొత్తం ఆ టెరిటరీనంతా నీట్‌గా పెట్టేసరికి ఈ రోడ్డు కూడా ఫుల్లు ఎక్కువ ట్రాఫిక్ రావడం స్టార్ట్ అయిందనమాట ఫ్లోటింగ్. సో, అట్లా అటు, ఇటు ఎళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత అనుకోకుండా అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, అక్కడ బండి పార్క్ చేస్తే తీసేస్తాము అని ట్రాఫిక్ వాళ్ళు చెప్పారు. పార్క్ చేయకండి. కావాలంటే ఎక్కడన్నా పార్క్ చేసుకొని వచ్చి అక్కడ మీరు తినొచ్చు. ఇక్కడే పార్క్ చేసి అక్కడే తింటా అంటే కుదరదు. మాకు అది రోడ్డు మీద ట్రాఫిక్ సమస్య వస్తుందని చెప్పేసి అనేసరికి అక్కడున్న బండ్లన్నీ తీస్తా ఉంటే కుమారి వెహికల్ అప్పుడే వచ్చింది. అంటే కుమారి వెహికల్ అప్పుడే వచ్చింది. ఎట్లాంటి వెహికల్ అంటే, ఇప్పుడు ఫుడ్ అంతా ఒక దగ్గర వండి అందులో తెస్తారు కదా! ఆ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్‌ని గూడా వాళ్ళు అట్లాగే సీజ్ చేసేసారు. ఆమె ఆ రోజు ఫుడ్ అమ్ముకోలేకపోయింది. చాలామంది ఏమన్నారంటే, ఆమె హోటల్ మూయించేశారు ట్రాఫిక్ వాళ్ళు అని చెప్పేసి నిన్నంతా హల్చలయింది వార్త. కానీ అందులో వాస్తవం ఏం లేదు. హోటల్ ఏం మూయించలా. కాకపోతే ఆమె ఫుడ్‌ని పెట్టుకోనివ్వల. 2 ఒకటే ఇంచుమించు అటు ఇటుగా. కాకపోతే ఏంటంటే, మూయించడం వేరు గదా! వచ్చి ఇట్లా మూసేసి క్లోజ్ అనేయడం అట్లా జరగల. ఆ సీన్ జరగల.
ఆమె నమ్ముకోనివ్వల అంతే. ఆ తర్వాత రోజు గూడా పాపం ఆవిడ వస్తా అనుకుంటే ఎవరు రాలా. ట్రాఫిక్ అంతా సద్దుమణిగిన తర్వాత 3, 3:30 ప్రాంతంలో కొంచెం ఫ్రీ అయింది. నాకు తెలిసి ఈ రోజు నుంచి యథావిధిగా నడుస్తుందే కేపబిలిటీ అంటే అక్కడ ఆ వాతావరణం అయితే ఉంది. బానే జరిగింది. ఇకపోతే కుమారి గురించి మాట్లాడుకుంటే ఎవరైనా సరే ఫేమస్ అయితే రాజకీయ నాయకులకు దగ్గర నుంచి వాడకం మొదలుపెడితే బీభత్సంగా వాడేస్తారు మనకి తెలుసు. ఆఫ్‌కోర్స్ రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఆవిడకి నేను న్యాయం చేస్తాను. త్వరలో మీ స్టాల్‌కొచ్చి నేను రుచి చూస్తానని చెప్పారు. చాలా సంతోషమైన విషయం అది. అంటే ఆయనెందుకు స్పందించారు అంటే, ఇట్లా చిన్న బిజినెస్‌దారులు కదా! వీళ్ళకి మనం ప్రభుత్వం అండగా ఉంటేనే వాళ్ళు బావుంటారు అనే ఒక రీతిలో ఆయనన్నారు. అది బానే ఉంది. అండ్ ఈవిడ మాటల్లో ఒకటి వైరల్. "నాకేం లేదన్నా జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది" అని ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయితే. సో, ఈమెకి వైసీపీ పార్టీ జగన్ అండగా ఉంది కాబట్టి ఇక్కడ వైసీపీయేతర పార్టీలు కావాలనే ఈమె బిజినెస్‌ని మూయించాయి. ఇట్లాంటి వార్తలు రాజుకి అండ్ మళ్ళీ లోకేష్ స్పందించి ఆవిడకక్కడ గుడివాడలో పెద్ద హోటల్ పెట్టిస్తా అన్నాడు. ఇట్లాంటివన్నీ వార్తలొచ్చాయి. దేంట్లోనూ వాస్తవం లేదు. మొత్తానికైతే సీ ఆమె బిజినెస్ అయితే బానే పెట్టుకుంది. ఐడియా బానే ఉంది. కాకపోతే మన వాళ్ళకేంటంటే ఒక దగ్గర ఏదైనా ఫేమస్ అయిందంటే అందరూ అక్కడికెళ్ళిపోతారు. అక్కడ ట్రాఫిక్ సమస్య ఏ స్ట్రీట్ ఫుడ్‌కైనా రుచి బావుంటే ట్రాఫిక్ సమస్య వస్తానే ఉంటది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో జరిగిందే కాదు. ఎన్నో ఇప్పుడు నెల్లూరుకెళ్తే ఒక దగ్గర కారం దోస ఫేమస్. ఆ టైంలో అక్కడ ట్రాఫిక్ ఉంటది. ఇంకొక చోటకెళ్తే అక్కడ ఇంకేదో ఫేమస్. ఇప్పుడు మన రాజమండ్రి అన్నాను సారీ. మన రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర రోజ్ మిల్క్ ఫేమస్. అక్కడ గూడా అంతే. విజయవాడలో స్వీట్ మ్యాజిక్ అనే ఒక స్వీట్ అది ఫేమస్. అదే నెల్లూరులో మలై కాజా ఫేమస్. ఇంకో దగ్గర ఇంకేదో ఫేమస్. కొన్ని కొన్ని చోట్ల అట్లా ఉంటాయి. అంతెందుకు అప్పట్లో కూకట్పల్లిలో సుబ్బయ్య గారు హోటల్ పెట్టినప్పుడు అదే పరిస్థితి. మన నెల్లూరు చేపల పులుసు పెట్టినప్పుడు కూడా అదే పరిస్థితి. చాలామందొచ్చేసరికి జనాలు అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయక కొన్ని రోజులు మూసేశారు స్టా స్థలాన్ని. సో, ఇట్లా అవుతది అది రెగ్యులర్‌గా జరిగాయి. ఇంకా ఎందుకు మన లులు మాల్ ఉంది. పెట్టిన రోజు అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అసలు ఆ ఏరియా అంతా గూడా. పైగా వాడు ఆఫర్‌లు పెడితే పోలీసులు ఆఫర్‌లు గూడా తీయించేశారు. అట్లా జరుగుతదంతే. జనాదరణ పొందుతాయి. ఆ తర్వాతేమో అక్కడ పార్కింగ్‌కి ప్లేస్ ఉండదు. పార్కింగ్ ప్లేస్ లేదంటే ట్రాఫిక్‌కి ఎలా పోతది? ట్రాఫిక్‌కి కూడా ఇబ్బందే. ప్రతి చోట ఉంటది. ప్రతి సిటీలోనూ ఉంటది. ప్రతి ఊర్లోనూ ఉంటది. ప్రతి దేశంలోనూ ఈ సమస్య ఉంటది. అంతే. అది కుమారి దీనికేం అతీతం కాదు. సరే మొత్తానికైతే పోలీసులైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారులెండి. ఎందుకంటే రోడ్డు మీద బండి పెట్టకండి. కావాలంటే ఎక్కడైనా పార్క్ చేసుకొని వచ్చి తినండి అని చెప్పారు. వాళ్ళన్నది కూడా పద్ధతి బానే ఉంది. బట్ అక్కడ ఎక్కడో పార్క్ చేసుకునే ఫెసిలిటీ లేదు వాళ్ళకి కూడా. మరి చూద్దాం త్వరలో దీన్నేమైనా ఎలాగైనా రేవంత్ రెడ్డి గారు స్పందించారు కాబట్టి, ఆయన ఈళ్ళందరికీ ఏమన్నా ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది, డ్రైవ్ ఇన్ లాంటిదేమన్నా ఓపెన్ చేయించో, లేకపోతే వీళ్ళకి ఇంకో రకంగా ఏమైనా న్యాయం చేస్తాడో, లేకపోతే ఆ టీఎస్ఐఐసీలో ఉన్నటువంటి స్థలంలో కొద్ది స్థలం వీళ్ళకి పార్కింగ్ కోసం కేటాయిస్తారో వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.